అరే మామ, బెంగళూరులో ఉన్న కాంతారా బెనిఫిట్స్ అయితే చూడడం జరిగింది. థియేటర్ నుంచి ఇప్పుడే బయటకు వచ్చిన వెంటనే మాట్లాడుతున్నాను రే నీకు. ఎలా ఉంది మామ సినిమా? అరే మామ, కాంతారా సినిమా చూసిన తర్వాత నేను ఆ సినిమాని థియేటర్ లో మిస్ అయ్యాను. టీవీలో చూసిన తర్వాత అనుకున్నా ఈ సినిమాని థియేటర్ లో మిస్ అయ్యాను అని. ఎస్పెషల్లీ ఆ క్లైమాక్స్ గురించి. మిగతా సినిమా స్టార్టింగ్ నుంచి రెగ్యులర్ టెంప్లెట్ లో ఉన్నా కూడా క్లైమాక్స్ కి వచ్చేసరికి మాత్రం ఒక డివైన్ మూమెంట్ ని తీసుకొచ్చి ఒక రకమైన ట్రాన్స్ లో తీసుకెళ్తుంది. సో ఆ హైప్ తోనే నేను ఈ సినిమా థియేటర్ లోకి అయితే వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ చూడలేదు నేను, అండ్ ఇంకా ప్రమోషనల్ స్టఫ్ ఏది కూడా చూడలేదు. హీరో డైరెక్టర్ ఇచ్చిన ఇంటర్వ్యూస్ కానీ, రిలీజ్ ఈవెంట్ ఎన్టీఆర్ వచ్చాడు అది కూడా నేను చూడలా. ఎందుకంటే సినిమా మీద లేనిపోయిన హైప్ క్రియేట్ చేస్తారేమో, ఉన్న హైప్ తోనే వెళ్దాము, వాళ్ళు ఇచ్చే ఆర్టిఫిషియల్ హైప్ నాకు వద్దు అని నేను అనుకున్నాను. అలాగే వెళ్ళి థియేటర్ లో కూర్చున్నా. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సాటిస్ఫాక్షన్ లెవెల్స్ 100% రా నాకైతే. మామ ఇంతకీ డైరెక్టర్ ఎక్కడ సక్సీడ్ అయ్యాడు? ఆబ్వియస్లీ రిషబ్ శెట్టి చాలా టాలెంటెడ్ రైటర్, చాలా టాలెంటెడ్ డైరెక్టర్. ఈ సినిమాలో ఎంత వరకు ప్రూవ్ చేసుకున్నాడు? కాంతారాని మించుందా రైటింగ్ గానీ ఎగ్జిక్యూషన్ గానీ? కాంతారా సినిమా ఆ రేంజ్ వచ్చిన తర్వాత ఇది సీక్వెల్ గా తీసుకోలేదు, ఈ సినిమాని ప్రీక్వెల్ అన్నారు. అంటే కాంతారా బ్యాక్ స్టోరీ చెప్పడానికి ట్రై చేస్తూ ఈ సినిమాని అయితే తీసుకొచ్చారు. అది ఆల్రెడీ ముందే టీం అయితే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేసింది. రీసెంట్ టైమ్స్ లో ఏం కాదు, అప్పుడే చెప్పింది కాంతారా పార్ట్ 1 చాప్టర్ 1 అంటే కాంతారాకి ప్రీక్వెల్ అని చెప్పి. అంత స్టాండర్డ్ సెట్ చేసిన కాంతారాని మ్యాచ్ చేయాలి అని అంటే రైటింగ్ డిపార్ట్మెంట్ లో మంచి స్ట్రాంగ్ గా అయితే ఉండాలి. ఆ రైటింగ్ లోనే రిషబ్ శెట్టి మంచి స్ట్రెంగ్త్ అయితే పెట్టుకున్నాడు. మంచి నీట్ గా అయితే రాసుకున్నాడు సినిమాని. ఎంత నీట్ గా రాసుకున్నాడో అంత నీట్ గానే ప్రజెంట్ చేశాడు. ఇంకా పర్టికులర్ గా మాట్లాడాల్సిన విషయం ఏదైనా ఉందంటే, ఆ రాసుకున్న దానికి ఎంచుకున్న క్యారెక్టర్స్, ప్రతి క్యారెక్టరైజేషన్ కూడా వర్తమామ పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ ఇచ్చాడు వాళ్ళందరినీ ఆన్ స్క్రీన్. క్యారెక్టరైజేషన్ గురించి మాట్లాడావు, మరి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయి? మామ, ఎవరినైతే రిషబ్ శెట్టి సెలెక్ట్ చేసుకుని సినిమాలో కాస్టింగ్ పెట్టాడో వాళ్ళందరూ వాళ్ళ క్యారెక్టర్స్ కి 100% జస్టిఫికేషన్ అయితే చేశారు. ఎస్పెషల్లీ మాట్లాడాల్సిన పర్సన్ అయితే మాత్రం నన్ అదర్ దాన్ రిషబ్ శెట్టి. ఆయన సినిమాని భుజాల మీద ఎత్తుకుని తీసుకెళ్లాడు, మామూలుగా ఎత్తుకెళ్ళలేదు. పెర్ఫార్మెన్స్ పరంగా మామ ఖచ్చితంగా నేషనల్ అవార్డు పర్ఫార్మెన్స్ రేస్ లో ఉంటది. నేషనల్ అవార్డు కొట్టిన ఆశ్చర్యపోకర్లేదు. అండ్ ఇంకా మిగతా కాస్టింగ్ గురించి వస్తే, హీరోయిన్ గానీ, జయరామ్ గారు గానీ, కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళంతా కన్నడ లాంగ్వేజ్ కాబట్టి నాకంత ఫెమిలియర్ కాదు. బట్ వాళ్ళందరూ కూడా వాళ్ళ క్యారెక్టర్స్ లో ఇవిడిపోయారు. చాలా చాలా బాగా చేశారు రా మొత్తం అంతా కూడా. టెక్నికల్ గా ఎలా ఉంది? అప్పట్లోనే తక్కువ బడ్జెట్ లో హై క్వాలిటీ చూపించారు. ఈ ట్రైలర్ చూసాక కూడా తక్కువ బడ్జెట్ లోనే హై క్వాలిటీ కనిపిస్తుంది. ఎలా ఉంది మామ క్వాలిటీ అవుట్పుట్? టెక్నికల్ గా హోంబలి ఫిల్మ్స్ ఈ సినిమాని ప్రొడ్యూస్ అయితే చేశారు. వాళ్ళు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. వాళ్ళకి తెలుసు ఏ రేంజ్ ఇస్తే రిషబ్ శెట్టి తీసుకొస్తాడో అవుట్పుట్ అని చెప్పి. సో వాళ్ళు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాని రిషబ్ శెట్టి చేతిలో పెట్టేశారు. కాబట్టే తను కూడా అంత నీట్ గా చేసుకోగలిగాడు అని అనిపించింది నాకైతే. ఇంకా సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే, పిక్చర్ అయితే మాత్రం ఒక గ్రాండ్నెస్ అయితే ఉంది. నిజంగా ఒక రకమైన ట్రాన్స్ లోకి అయితే తీసుకెళ్లింది. కెమెరా వర్క్స్ అయితే మాత్రం చాలా 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 బాగున్నాయి. అండ్ ఇంకా పర్టికులర్ గా మాట్లాడుకోవాల్సింది మామ యాక్షన్ కొరియోగ్రఫీ గురించి. యాక్షన్ కొరియోగ్రఫీ అయితే మాత్రం వేరే లెవెల్ ఉంది. నిజంగా ఫైట్స్ కంపోజిషన్ అయితే మాత్రం చాలా బాగా చేశారు. అండ్ ఇంకా నెక్స్ట్ మ్యూజిక్ విషయానికి వస్తే, కాంతారాలో చూసాం మనం మ్యూజిక్ ఎలా హాంట్ చేస్తుందో, సేమ్ ఇందులో కూడా సేమ్ మ్యూజిక్ అయితే అలాగే హాంట్ చేస్తుంది. మ్యూజిక్ అంతా కూడా చాలా బాగుంది. సర్ప్రైజింగ్లీ పాటలు కూడా బాగున్నాయి. ఏవైతే నేను ఫస్ట్ టైం థియేటర్ లో వింటున్నానో ఆ మెలడీస్ కానీ, మాంటేజ్ సాంగ్ ఉంటది ఆ సాంగ్ కానీ, సీన్స్ అయితే ఒక నెక్స్ట్ లెవెల్ కి అయితే తీసుకెళ్ళిరా. ఓకే మామ, నీ ఓవరాల్ వెరిడిక్ట్ ఏంటి? మామ, నా పరంగా అయితే నేను 100% సాటిస్ఫై అయితే అయ్యాను. ఎక్స్పెక్టేషన్స్ అయితే మాత్రం స్కై లెవెల్ ఉన్నాయి నాకు సినిమా చూసే ముందు. ఆ ఎక్స్పెక్టేషన్స్ సినిమా ఖచ్చితంగా మ్యాచ్ అయిందని అయితే నా అభిప్రాయం. జనరలైజ్ చేసి చెప్పాలంటే మాత్రం సినిమా ఖచ్చితంగా అందరికి నచ్చుతుంది. మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈ మాట అయితే. దగ్గరలోని థియేటర్కి వెళ్ళి ఖచ్చితంగా చూడండి. యు ఆల్ విల్ లవ్ ఇట్. హోప్ఫుల్లీ వెయిట్ ఫర్ కాంతారా చాప్టర్ 2.